త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భగవతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారు ఈ సప్తగ్రహ మాలికా యోగంలో లాభపడేటువంటి ఒకానొక రాశిగా మనం చెప్పవచ్చును. ఈ సప్తగ్రహ మాలికా యోగంలో లాభస్థానంలో ఉండేటువంటి లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిగతుడు అవ్వడం, దశమంలో రాహు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం, తృతీయంలో రవి అనుకూలంగా ఉండడం, చతుర్థమందు శుక్రుడు, రెండవ స్థానమందు బుధుడు అనుకూలంగా ఉండడం, అనగా రాహువు, చంద్రుడు, రవి, బుధ, శుక్రులు 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి రానున్నాయి. అయితే ఈ సప్తగ్రహ మాలికా యోగం జరిగేటువంటి ఈ వారం రోజుల్లోనూ మిథున రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు రానున్నాయి. ప్రత్యేకించి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఆ నిర్ణయం ద్వారా ఏదైనా ఒక మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, ప్రభుత్వపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి, అలాగే ప్రభుత్వాధికారుల దగ్గర నుండి, ఉన్నతాధికారుల నుండి వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే జన్మ కుజుని యొక్క దోషము, వ్యయగురుని యొక్క దోషము కొంత ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నప్పటికీ, ముఖ్యంగా కుజుని యొక్క స్థితిగతుల వల్ల కోపం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తిగా తొందరగా పూర్తయిపోవాలి అనేటువంటి ఒక ధోరణి పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మిథున రాశి వారిలో తొందరపాటు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ తొందరపాటు పెరగడం వల్ల ఏదైనా చిన్న చిన్న విషయాలు ఎక్కడికో కంగారుగా బయటికి వెళ్ళవలసి రావడం, వెళ్తూ ఉండే హడావిడిలో ఏదో ఒక పని మర్చిపోతూ వెళ్ళడం. ఉదాహరణకి ఏదైనా ఇంటికి వెళ్ళాలి, కంగారుగా వెళ్తారో అంత స్పీడ్గానే, కానీ ఇంటి తాళాలు మర్చిపోవడం. ఇలా దేనికోసమైతే మీరు వెళుతున్నారో ఆ పనుల్లోకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు మర్చిపోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చాలా జాగ్రత్తగా అప్రమత్తతతోటి 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ సప్తగ్రహ మాలికా యోగం మీ జీవితంలో ఒక అదృష్ట యోగాన్ని కలిగించబోతూ ఉన్నది. ఈ వారంలో కొన్ని కొత్త అవకాశాలు రావడం, ఉద్యోగ వ్యాపార పరంగా కొన్ని నూతనమైనటువంటి విధానాల్లోకి మీరు వెళుతూ ఉండడం, తత్ఫలితంగా మంచి ఫలితాలని అందుకోవడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చును. మానసిక ప్రశాంతత ఉంటుంది. వారం ప్రారంభంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎక్కడికైనా మీకు నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శించగలుగుతారు. ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సంభాషించగలుగుతారు. మీ మనసుకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతూ ఉంటారు. ఇక విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వారు పెట్టుకున్నటువంటి ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కటి ప్రణాళికలతోటి మంచి విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. ఆరోగ్యాభివృద్ధిని, ఐశ్వర్యాభివృద్ధిని కలగజేస్తుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై, కుజగ్రహం యొక్క పీడను తగ్గించుకోవడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.